సాంబయ్య గారు నమస్తే అండి. ప్రస్తుతం రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు. ఈరోజు ఎక్కడ చూసినా సరే దాడులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆరోపణలు కదా. ఏం చెప్తారు అసలు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలా జరిగింది? ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులు అవుతుంది కదా. ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వంలో ఏం చెప్తారు? ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎవరు రాజకీయాలు ఎవరు చేస్తున్నారో, ఎవరు చేశారో కూడా తెలుసు. ఆ చేశారనే భయపడి సెక్యూరిటీ అడుగుతున్నాడు. అతను చేసి ఉన్నాడు కాబట్టి కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. ఈ రాష్ట్రంలో ఈయన పరిపాలనలో శవ రాజకీయాలు అనటానికి కొన్ని ఉదాహరణలుగా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో మొట్టమొదటిగా వాళ్ళ బాబాయ్ అయినటువంటి వివేకానందరెడ్డి గారిని చంపినందుకు గాను వాళ్ళేనని తెలిసి సునీతమ్మ గారు ఇవాళ వంగలపూడి వనిత గారైన హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కలిసి ఆమె ఢిల్లీ చుట్టూ తిరిగింది, అనేక సార్లు తిరిగింది. మా తండ్రిని చంపింది ఎవరో, జగన్మోహన్ రెడ్డిని మీరు అరెస్ట్ చేసి సిబిఐడి ఎంక్వైరీ చేసి ఎవరో నిర్ధారణ తేలవసమని ఈ 5-6 సంవత్సరాల నుంచి ఆమె విపరీతమైన పాటలు పడుతూ ఉంది. అయినా ఎవరూ న్యాయం చేయక ఆమె అలా ఉండటం వల్ల ఇవాళ వంగలపూడి వనిత హోమ్ మినిస్టర్ గారిని కలవటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో అనేక మందిని హత్య చేయించాడు. ఒక డాక్టర్ అయినటువంటి ఒక గారు ఆయన ఏంటయ్యా అంటే కరోనాలో మాస్కులు లేవని అడిగినందుకు ఆయన్ని పిచ్చోడిని చేసి నడి రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. వాళ్ళ ఎమ్మెల్యే డోర్ డెలివరీ చేశాడు. ఏంటి ఈ అరాచకం, ఏంటి ఈ రోడ్ల మీద ఇసుకలు ఏంటి అని క్వశ్చన్ చేసినందుకు ఇలా అనేక మందిని చంపి ఇవాళ ఆయన శవరాజకీయాలు చేస్తా ఇవాళ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఈ నెల 45 రోజుల్లో జరిగినటువంటి పరిపాలన గురించి ఇంతకుముందేమో ఈ ప్రెస్ మీట్లు లేవు, ఎవరిని కలవటం లేదు, పరదాలు కట్టుకొని ఒకళ్ళని కలవాలన్నా మీటింగ్ పెట్టాలన్నా తిరిగినటువంటి వ్యక్తి ఇవాళ వెళ్ళి పరాహింసించటం, ప్రెస్ మీట్ పెడతాం, ఎట్ట పడితే అట్ట యాక్షన్ చేయటం. యాక్షన్కి సరిపోయిన వ్యక్తి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ముసలి కన్నీరు కారుస్తూ ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి ఏదో మోసపూరితంగా ఆయనకి జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఏదో రాష్ట్ర ప్రజలకు జరిగినట్టుగా భావించడం కోసం అనేక కుయత్తులు పండుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ కుయత్తులన్నీ కూడా ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈ యొక్క 5 కోట్ల జనాభా చూడమించే ప్రతిపక్ష హోదా కూడా తీసేసినందుకు ఈయన పోయి కేంద్రంలో నాకు ప్రతిపక్ష హోదా అన్న ఇవ్వమనండి ఏవో అడుగుతూ ఉంటాడు. కాసేపు సెక్యూరిటీ అంటాడు. ఏంది ఇక్కడ బతకడం నీకు అసెంబ్లీగా ఒక ఎమ్మెల్యేగా ఒక స్థానికులైనటువంటి కడప నాయకులు ఆ ప్రజలు నీకు ఇచ్చారు. నువ్వు ఎమ్మెల్యే హోదా కూడా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి కూర్చొని ప్రతిపక్షంగా ఉండి నువ్వు నీ యొక్క విన్నపాన్ని అసెంబ్లీలో చాటుకోవడం చేత కానీ ఎదవే నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నువ్వు ప్రతిపక్ష హోదా లేదు, నీకు ఎమ్మెల్యే హోదా ఇచ్చారుగా, నిన్ను రమ్మన్నారుగా, అసెంబ్లీకి వెళ్ళి నువ్వు మాట్లాడవచ్చుగా. మాకు ఈ అన్యాయం చేస్తున్నారు, మా కార్యకర్తలకి ఈ అన్యాయం జరుగుతుంది, రాష్ట్రంలో ప్రజలకి జరుగుతుందని చెప్పొచ్చుగా. అది చెప్పడం చేతగాక ముసలి కన్నీళ్ళు గారుతూ ప్రెస్ మీట్లు పెట్టి యాక్షన్ చేస్తూ ఉంటావు, శవరాజకీయాలు చేయడం తప్పితే నిన్ను పిలిచారుగా, నీకు ఇచ్చారుగా, నువ్వు నీకు కడపలో ఉన్నటువంటి ప్రజలు ఒక ఎమ్మెల్యేగా హోదా ఇచ్చారు. అది వాడు అంతకుముందు ఎమ్మెల్యేగా ఇచ్చినప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు కూడా వచ్చి కూర్చొని మాట్లాడారుగా. నీకు ఆ హోదా లేదు, ఎమ్మెల్యే హోదా ఇచ్చారు. ఎమ్మెల్యేగా నువ్వు వెళ్ళి అసెంబ్లీ కూర్చొని మా ప్రజలకి ఇది జరుగుతుంది, మా కార్యకర్తలకి ఇది జరుగుతుంది అడగవే. ముసలి కన్నీరు కాలుతా ఏంది ప్రెస్ మీట్లు పెట్టి నీ సాక్షి టీవీలో డబ్బాలు కొట్టి పద్దాకులు అయ్యే వేస్తా ఉంటున్నావు. అసలు అది ఎవరు చంపారు ఏంది? నువ్వు ఈ టీడీపీ వాళ్ళు కూటమి చంపుకుంటే వనిత గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో నువ్వు 31 మంది అన్నావు, వాళ్ళు ఎవరో పెట్టు, నేను నిరూపించు, నేను యాక్షన్ తీసుకుంటానంది. నువ్వు పెట్టింది ఏది? యథోతనంగా యథవేషాలు వేయకుండా ఇప్పుడైనా నీకు ఎమ్మెల్యేగా ఇచ్చారు, ఆ ఎమ్మెల్యే హోదానన్న అనుసరించి నువ్వు అసెంబ్లీ కూర్చుంటే
నీ గొప్పతనం ఉండదు. అంతేగాని పారిపోయి ఆడాడో ఉండి ఢిల్లీ పోయి నాకు అది ఇండి ఇది ఇండి అని అడుక్కుంటాం కాదు. నీకు దమ్ముంటే నువ్వు డైరెక్ట్గా రా. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెళ్ళారు కదా, అట్లా నువ్వు కూడా ఎమ్మెల్యేలు ఉండారుగా 11 మంది. నువ్వు 11 మందిని నువ్వు రా, 11 మంది వచ్చి కూర్చో. నిన్ను ఎవడొద్దన్నారు, నీ సీట్లు నీకు ఉండయిగా. నువ్వు పోరాడతాం చేతకాక ముసలి కన్నీరులు గారుతో మోసం చేద్దామని మళ్ళీ యాక్షన్ చేస్తున్నావు అనమాట. ఇలాంటి తప్పుడు యాక్షన్లు తప్పుడాటికే రిజెక్ట్ అయినందుకు నువ్వు సిగ్గుపడాల్సిన బాధ్యత నీకు ఎంతైనా ఉందని నేను చెప్పడం జరుగుతుంది.